యాక్టి న్యూస్ తమకు టీడీపీ టికెట్ దక్కకపోతే తిరుగుబాటు చేస్తామంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నేతలు. మండల కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఫలానా నేతకు టికెట్ ఇవ్వాలని తీర్మానిస్తున్నారు. కాదంటే పార్టీకి రాజీనామా చేస్తామని టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామంటున్నారు. ఇంతకీ కర్నూలు టీడీపీలో ఏం జరుగుతుంది? టికెట్ల విషయంలో నేతలు ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 3 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది టీడీపీ అధినాయకత్వం. కోడుమూరు అభ్యర్థిగా దస్తగిరిని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇన్ఛార్జ్ ఆకుపోకు ప్రభాకర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంత జరిగినా మిగతా నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే వాటిలో కూడా సీన్ మారుతోంది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇన్ఛార్జ్లను పక్కన పెట్టి వేరే వాళ్లకు టికెట్ ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే తిరుగుబాటు చేయాలని భావిస్తున్నారు ఇన్ఛార్జీలు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి ఉన్నారు. అయితే ఆ సీటును బీసీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తిక్కారెడ్డి వేగంగా పావులు కదపడం ప్రారంభించారు. కోసిగి, పెద్దకడుపూరు మండలాల్లో బీసీ సామాజిక వర్గంతో సమావేశాలు ఏర్పాటు చేసి తిక్కారెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ తీర్మానాలు చేయించారు. వాటిని టీడీపీ అధినాయకత్వానికి పంపారు. తిక్కారెడ్డికి సీటు ఇవ్వకపోతే పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామంటున్నారు అక్కడి సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు. ఎమ్మిగనూరు టికెట్ను బీసీలకు కేటాయించారని, అభ్యర్థిగా డాక్టర్ మాతాని సోమనాథ్ని ఎంపిక చేశారనే టాక్ నడుస్తోంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మిగనూరు టికెట్ను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మండల కమిటీ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. మరోవైపు టీడీపీతో బీజేపీకి పొత్తు కనుక కుదిరితే ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు కమలం పార్టీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి. ఆదోనిలో టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఉన్నారు. అయితే ఈ సీటు కోసం గుడిసె కృష్ణమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు దేవేంద్రప్ప, భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఆదోని సీటు కోరుతోంది. మీనాక్షి నాయుడుకు టికెట్ ఇవ్వకపోతే సహించేది లేదంటున్నారు ఆయన వర్గీయులు. ఆలూరు టికెట్ కోసం టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతతో పాటు మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున మధ్య పోటీ నెలకొంది. ఇంకోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ జయరాంకు టికెట్ ఇస్తే విజయవాడ వెళ్లి ఆందోళన చేస్తామంటున్నారు టీడీపీ శ్రేణులు. మొత్తం మీద కర్నూలులో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారింది.